హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ అమ్మాయి నీకు ఎంత నచ్చితే మాత్రం ఆమెని రీచ్ అవ్వడానికి ఒక ప్రాసెస్ అంటూ ఉండి ఏడుస్తుంది. అదంతా పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఇలా అందరి ముందు ముద్దు పెట్టేస్తావా? అవ్వ మన ఇంటా వంట ఉన్నాయంటా ఇలాంటి పనులు. ఈ విషయం మమ్మీ డాడీలకు తెలిస్తే వాళ్ళు ఎంతగా అరిచిగోల చేస్తారో అర్థమవుతుందా నీకు అంటూ గట్టిగా అరిచాడు ఆనంద్. ఆ వెంటనే అతని చెంప రీసౌండ్ వచ్చేలా కొట్టాడు ఆకాష్. దాంతో చెంప మీద చేయి పెట్టుకుని సైలెంట్ అయిపోయి అతని వైపే చూస్తూ ఉన్నాడు ఆనంద్. సాదిక స్కూటీ మీద కూర్చుని ఆమె తెచ్చి ఇచ్చిన వాటర్ బాటిల్ దించకుండా అందులో ఉన్న వాటర్ మొత్తం గడగడ తాగుతూ ఉంది. దాత్రి ఆమె ఆ వాటర్ తాగే వరకు వెయిట్ చేసిన సాదిక ఇంకా ఆగలేక ఆమెని చంపేసేలా చూస్తూ, ఏంటమ్మా ఏంటి 10 మందిలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలా? పద్ధతిగా అమ్మాయిలు ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలా? చిన్నపిల్లల అల్లరి చేయడం మానుకోవాలా? ఇంకా ఏమన్నారు మీరు? మనిషిని తాడి చెట్ల ఎదిగానే కానీ బ్రెయిన్ ఎదగలేదా నాకు, అదే కదా అన్నారు? అవును, నిజమేనమ్మా. నేను మనిషినే ఎదిగాను, నాకు బ్రెయిన్ అస్సలు ఎదగలేదు. అందుకే ముద్దు కావాలి అని ఆ ముష్టి సచ్చినోడిని అడుక్కుంటున్నానే తప్ప నీలా డైరెక్ట్గా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ముక్కు మొహం తెలియని వాడిని చూడగానే నచ్చాడు అని చెప్పి ముద్దు పెట్టుకునే అంత బ్రెయిన్ నాకు ఏమాత్రం ఎదగలేదు కదా మరి. కాబట్టి మీరు నన్ను తిట్టడంలో తప్పే లేదు, పళ్ళు కొరుకుతూ వెటకారంగా అంది ఆమె. ఆ మాటతో కోపంగా ఆమెను చూస్తూ, చేసిన వెటకారం చాలు, అసలే జరిగిన దానికి నేను టెన్షన్ పడి చస్తూ ఉంటే మధ్యలో నీ దొబ్బిడేంటి నాకు విసుక్కుంటూ అంది దాత్రి. టెన్షన్ ఎందుకే? టెన్షన్ పడ్డానికి నువ్వేమైనా చెయ్యరాని పని చేసి రాలేదు కదా. నచ్చిన వాడిని ముద్దు పెట్టుకుని వచ్చావు, అంతే కదా. కానీ అలా ముద్దు పెట్టుకోవడానికి ముందు అసలు అతను ఎవరో ఏంటో, అతనికి నీపై ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాల్సింది. అదేమీ తెలుసుకోకుండా డైరెక్ట్గా చూడగానే పిల్లాడు బాగున్నాడు అని కొంచెం తొందరపడి ముద్దు పెట్టేశావు, అంతే కదా. లైట్ తీసుకో అంది సాదిక. లైట్ కాదే, చెప్పు తీసుకుని కొడతాను. అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో ఏమీ తెలుసుకోకుండా ఎందుకు అలా పిచ్చి పట్టిన కుక్కలా రెచ్చిపోతూ ఉన్నావు? నువ్వు ఇంత నోటి దురద దానివి అని తెలిసే ఆ ఆనందగాడు నిన్ను దూరం పెడుతున్నాడు. వాడు అలా చేయడంలో అస్సలు తప్పే లేదు అంది దాత్రి. మధ్యలో ఆ ఆనంద్ సంగతి, నా ప్రేమ సంగతి ఎందుకు కానీ అసలు ఏం జరిగిందో చెప్పు అడిగింది సాదిక. అది అసలు ఏం జరిగిందంటే, బిల్ పే చేయమని ఆనంద్ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిన నేను బిల్ పే చేసి బయటికి వచ్చాను. అక్కడ ఒక టెడ్డీ బేర్ డ్రెస్ వేసుకుని నిలబడి పిల్లల్ని చాలా చక్కగా ఆడిస్తూ కనిపించాడు అతను. అది నాకు చాలా నచ్చింది. సరే, మీరు వచ్చేదాకా ఆ టెడ్డీ బేర్తో కాసేపు ఆడుకుందాం, టైం స్పెండ్ చేద్దామని వెళ్ళి ఆడుతూ ఉన్నాను అంటూ అప్పుడు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంది దాత్రి. ఆమె చెప్పేదాన్ని ఆతృతగా వింటూ ఉంది సాదిక. ఆ టెడ్డీ బేర్ దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉంది దాత్రి. ఆమె వైపు చూస్తూ ఉన్నాడు టెడ్డీ బేర్ లోపల ఉన్న ఆకాష్. చిన్నపిల్లల ఆమె తన చుట్టూ తిరుగుతూ ప్రపంచాన్ని మర్చిపోయి సంతోషంగా తనతో ఆడుకోవడం అతనికి చాలా నచ్చింది. ఆ టెడ్డీ బేర్తో రకరకాల ఫొటోస్ దిగుతూ ఉంది దాత్రి. ఆమెను చూసి మాట్లాడాలి అని అనిపించడంతో తన ఫేస్ మీద ఉన్న క్యాప్ ఆకాష్ తీస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో పక్కకు తిరిగి అతని బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంది దాత్రి. అప్పుడే సరిగ్గా ఆకాష్ కూడా ఆమె వైపు తిరగడంతో అనుకోకుండా వారి ఇద్దరి పెదవులు కలుసుకున్నాయి. ఇద్దరు ఒక్క క్షణం షాక్లో అలా ఉండిపోవడంతో దూరం జరగాలి అన్న ఆలోచన కూడా వారిద్దరికీ రాలేదు. దాత్రి వైపు సూటిగా చూస్తూ ఆకాష్ ఉంటే దాత్రి అయితే భయంతో బిగుసుకుపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది.
ఆకాష్ ఆమెను చూస్తూ మైమరిచిపోయాడు. అప్పుడే సాధిక వచ్చి ధాత్రి చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కుని వెళ్ళిపోయింది. అలా జరిగింది చెప్పడంతో ఓ యాక్సిడెంట్ ముద్దా అంటూ సాగదీసింది సాధిక. హా, యాక్సిడెంటల్ ముద్దే. ఎవరో ఏమిటో తెలియకుండా ఫస్ట్ కిస్ వాడికి పెట్టేశాను. అసలు వాడు ఎలా ఉంటాడో ఏంటో, నా గురించి ఏమనుకుంటున్నాడో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అంటూ ఏడుపు మొహం పెట్టుకుని తల పట్టుకుని కూర్చుంది ధాత్రి. నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకు పాప. లాగి చెంప మీద కొడితే ఎవరైనా ఫీల్ అవుతారు, కానీ అందంగా పెదవులపై ముద్దు పెడితే ఫీల్ అయ్యే ఎదవ ఎవడుంటాడు చెప్పు? అవకాశం ఉంటే మరొక ముద్దు పెట్టమని అడుగుతారే తప్ప. కాబట్టి దాని గురించి ఆలోచించి నువ్వెక్కువగా ఫీల్ అవ్వకు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక్కడతో ఈ విషయాన్ని ఇలానే వదిలేసాయి అంది సాధిక. అలా ఎలా వదిలేస్తాను సాది? నా లైఫ్లో ఫస్ట్ కిస్సే అది అంది ధాత్రి. అయితే మాత్రం వదలక ఏం చేస్తావే? అతను ఎవరో కనిపెట్టి అతని దగ్గరికి వెళ్ళి నా లైఫ్లో ఫస్ట్ కిస్ నీకు ఇచ్చేశాను కాబట్టి నా కిస్ నాకు తిరిగి వెనక్కి ఇచ్చేయని అడిగి మళ్ళీ అతనితో ముద్దు పెట్టించుకుంటావా ఏంటి అంటూ విసుక్కుంది సాధిక. సాది గట్టిగా అరిచింది ధాత్రి. నోరు ముయ్యవే, జరిగింది మర్చిపో అంటే ముందు ముద్దు తర్వాత ముద్దు అంటూ సోది చెప్తున్నావంటే సోది. అసలు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అడిగింది సాధిక. అది కాదు సాది, లైఫ్లో ఫస్ట్ కిస్ కనీసం మొహం కూడా చూడకుండా అలా పెట్టేశాను, అయిపోయింది. కనీసం పెట్టాకైనా వాడి ఎవరో ఏంటో ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఉంటుంది కదా. అప్పుడే కదా నా మనసుకి కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ దొరుకుతూ ఉంటుంది. లేదంటే లైఫ్ లాంగ్ వాడు ఎవడు ఎవడు అనుకుంటూ బ్రతికేయవలసి వస్తుంది. చిన్న పిల్లల మొహం పెట్టుకుని అడిగింది ధాత్రి. సాటిస్ఫాక్షన్ వెటకారంగా నవ్వుతూ ఆమెను చూసి, బాగుందమ్మా, ఇప్పుడు దీని సాటిస్ఫాక్షన్ కోసం వాడు ఎవరో ఏంటో నేను ఎంక్వైరీ చేయాలట. చాలా బాగుంది. ముందు వెనక చూసుకోకుండా ముద్దు పెట్టింది నువ్వు, ఇప్పుడు వాడు ఎవరో అని వాడి వెంటపడి తెలుసుకోవాల్సింది నేను. అసలు సిగ్గుందా నీకు అంటూ ఆమెపై అరిచింది సాధిక. ఉంది కాబట్టే కదా అప్పుడు కళ్ళు మూసుకున్నాను అమాయకంగా అంది ధాత్రి. అదే నా కర్మకి వచ్చింది. అయినా నేను పోలీస్ అవుదాం అనుకున్నాను, కానీ ఇంకా పోలీస్ని కాలేదు పాప. ఒకవేళ నా దరిద్రం బాగోక నేను పోలీస్ ఆఫీసర్ని అయినా సరే ఇలాంటి కంప్లైంట్స్ తీసుకుని ఎంక్వైరీ చేసే దరిద్రగొట్టు బ్రతుకు నాకు వద్దే. ప్లీజ్ నన్ను వదిలేవే బాబు, నీకు దండం పెడతా అంది సాధిక. నాకు అదంతా తెలియదు సాది. అతను ఎవరో నువ్వు తెలుసుకోవాలి, నాకు చెప్పాలి అంతే మొండిగా చెప్పింది ధాత్రి. సరే, తగిలించుకున్నాక తప్పుతుందా? ఎలాగైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, కానీ ఒక కండిషన్. నేను నిన్ను అతని దగ్గరికి తీసుకువెళ్ళాక అతను నీకు కనుక నచ్చితే నువ్వు అతనితో ప్రేమ పెళ్ళి అంటే మాత్రం ఆ ధీరజ దరిద్రుడు నన్ను చంపేస్తాడు. కాబట్టి అలాంటి రిస్క్ నాకు తెచ్చి పెట్టను అని నువ్వు నాకు మాటిస్తే అతనెవరో నేను కనుక్కుంటాను అంది సాధిక. ఆ సంగతి నేను చూసుకుంటాను లేవే, ముందు వాడెవరో ఏమిటో తెలుసుకో అని ధాత్రి అనడంతో, సరే నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అడిగింది సాధిక. ఎందుకు? అయోమయంగా మొహం పెట్టి అడిగింది ధాత్రి. నువ్వే కదే ఆ టెడ్డీ బేర్తో ఫొటోస్ తీసుకున్నాను అన్నావు. ఆ ఫొటోస్లో వాడి ఫేస్ కూడా ఉండి ఉంటుంది కదా. ఫేస్ చూస్తే మనిషి ఎవరో తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది కదా అని సాధిక అనడంతో, అవును కదా, నాకు అసలు ఈ విషయమే తట్టలేదు అని అంటూ ఉత్సాహంగా తన ఫోన్ తీసి ఆమె చేతిలో పెట్టింది ధాత్రి. ఆ ఫోన్ తీసుకుని అన్లాక్ చేస్తూ, అందుకే నీది మట్టి బుర్ర అనేది అంటూ గ్యాలరీ ఓపెన్ చేసి ఫొటోస్ చెక్ చేస్తూ ఉన్న సాధిక మొహంలో కనిపించిన ఎక్స్ప్రెషన్ చూసి కంగారు పడిన ధాత్రి, ఏమైందే, ఎందుకు అంత షాక్ అవుతున్నావు అంటూ ఆ ఫోన్ లాక్కుని అందులో ఫొటోస్ చూసింది. అందులో ఒక్క ఫోటోలో కూడా ఆకాష్ ఫేస్ సరిగ్గా కనిపించకపోవడంతో ఆమెకు నీరసం వచ్చేసింది. అడ్డమైన అన్ని ఫోటోలు తీసి సరిగ్గా వాడి మొహంపై ఉన్న
క్యాప్ తీసేసరికి ఫోటో తీయలేదేంటే? అసలు ఫోటో తీయడానికే కదా వాడికి నువ్వు కిస్ చేసింది. మరి ఆ ఫోటో ఏది అడిగింది సాధిక. అంటే అది ముద్దు పెట్టిన టెన్షన్లో రాయిలా నిలబడిపోయి ఫోటో తీయాలి అన్న సంగతి మర్చిపోయాను చిన్నగా నవ్వుతూ చెప్పింది ధాత్రి. అఘోరించవలే కానీ పద అంటూ విసుక్కుని ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింది సాధిక. ఫ్లాట్లో చెంపపై చేయి వేసుకుని సోఫాలో కూర్చుని అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆకాష్ వైపే చూస్తూ ఉన్నాడు ఆనంద్. ఆ చూపు చాలా ఇరిటేషన్ తెప్పించడంతో కోపంగా అతని వైపు చూసి, ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం? జరిగిందంతా చెప్పాక కూడా ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అంటూ అసహనంగా అడిగాడు ఆకాష్. పాపం రా ధాత్రి, దానికి అసలే తన జీవితం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తన జీవితంలోకి రాబోయే వాడి మీద చాలా ఆశలు పెట్టుకుని ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. అలాంటి తనకి ఇలాంటి సంఘటన జరగడం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించడం లేదు. నువ్వు తనకి కరెక్ట్ కాదురా ఆకాష్, నా మాట విని డ్రాప్ అయిపో అన్నాడు ఆనంద్ చంపేసేలా అతన్ని చూస్తూ. పిచ్చా నీకు? నేనేమైనా పని పాట మాని ఆ పిల్ల వెంట ప్రేమ ప్రేమ అని పడుతున్నానా ఏంటి డ్రాప్ అయిపోవడానికి? అయినా ధాత్రి అని పేరుతో సహా చెప్తున్నావు, తను నీకు అంత క్లోజ్ ఏంటి అడిగాడు ఆకాష్. చాలా క్లోజ్. నేను కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి తను సాధిక నా బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మేము ముగ్గురం కలిసే చేస్తాం. షాపింగ్కి కూడా ధాత్రి కాల్ చేసి రమ్మంటేనే వెళ్ళాను చెప్పాడు ఆనంద్ అతని వైపు ఒక వియ్యుళ్ళుక్కిస్తూ. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఏంటో నీకు? పైగా 3 సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్సా? నమ్మొచ్చా? అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు ఆకాష్. అంటే అందులో సాధిక నాకు ప్రపోజ్ చేసింది, కానీ నేనే తన ప్రపోజల్ని హోల్డ్లో పెట్టాను చెప్పాడు ఆనంద్. ఏంటి హోల్డ్లో పెట్టావా? అదేనా ఫోన్ కాల్ ఏంట్రా హోల్డ్లో పెట్టడానికి? నచ్చితే నచ్చింది అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, అంతేకాని హోల్డ్లో పెట్టడం ఏంటి? సీరియస్ అయ్యాడు ఆకాష్. బాబు మహానుభావ, నీకు ఒక దండం తండ్రి. నా లైఫ్లో నాకు ఒక క్లారిటీ అంటూ ఏడ్చింది. నా ప్రేమ సంగతి నేను చూసుకుంటాను, నీ ముద్దు సంగతి నువ్వు చూసుకో. వెళ్ళి ధాత్రికి సారీ చెప్పు ఫస్ట్ అన్నాడు ఆనంద్. వాట్? సారీ చెప్పాలా? ఎందుకు చెప్పాలి అడిగాడు ఆకాష్. అదేంట్రా అలా అడుగుతావు? ఒక అమ్మాయికి తనకి ఇష్టం లేకుండా ముద్దు పెట్టేసి పొరపాటు జరిగింది అని కనీసం సారీ కూడా చెప్పవా కోపంగా అతన్ని అడిగాడు ఆనంద్. హలో మిస్టర్, తమరు బాగా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. ముద్దు పెట్టింది నేను కాదు తను, కాబట్టి సారీ చెప్పవలసింది తను, నేను కాదు. ఎలాగో నీ ఫ్రెండ్ అంటున్నావు కదా, సో తనని నా దగ్గరికి తీసుకువచ్చి నాకు సారీ చెప్పించు. తను సారీ చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నీ ఫ్లాట్లోనే ఉంటాను, హైదరాబాద్ కూడా వెళ్ళను అన్నాడు ఆకాష్. ఆ మాటతో నెత్తి మీద పిడుగుపడినట్లు అవడంతో, ఒరే దుర్మార్గుడా, ఇది అన్యాయం రా. నేను వెళ్ళి నీకు ముద్దు పెట్టింది మా అన్నయ్య, వచ్చి వాడికి సారీ చెప్పు అంటే ఎడమకాలు చెప్పు తీసుకుని కొడుతుంది. అసలే అది ఫైర్ బ్రాండ్. నా వల్ల కాదు బాబు అన్నాడు ఆకాష్. అయితే సరే, నేను మీ అన్నయ్యని అని కానీ ముద్దు పెట్టింది నేనే అని కానీ నువ్వు తనకి చెప్పకు. తనతో ఎలా సారీ చెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు, అర్థమైందా? సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్లు అన్నాడు ఆకాష్. అతను అలా అనడంతో, ఏం చేయబోతున్నావురా? పాపం అసలే అది చిన్నపిల్ల, అందులోనూ అమాయకురాలు అన్నాడు ఆనంద్. గేమ్, నా ప్రమేయం లేకుండా నాకే ఫస్ట్ కిస్ పెట్టిన ఆ అమ్మాయితో చిన్న గేమ్ ఆడబోతున్నాను. ఈ గేమ్ చూస్తూ నువ్వు చప్పట్లు కొట్టడం తప్ప ఫ్రెండ్ కదా అన్న జాలితో స్లిప్పులు అందించడం లాంటివి ఏమైనా చేశావు అని తెలిసిందో చంపేసేలా అతన్ని చూస్తూ ఆ మాట అనడంతో, వద్దు, నువ్వు ఆ మాట కంప్లీట్ చెయ్యొద్దురా. నీ గురించి పూర్తిగా నాకు తెలుసు, కాబట్టి అలాంటి బుద్ధి తక్కువ సాహసం చేసి నా జీవితాన్ని నేనే రిస్క్లో పెట్టుకోను. ఇక నుంచి నాకు నీకు సంబంధం లేదు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, అర్థమైందా అన్నాడు ఆనంద్. దట్స్ బెటర్. రేపు నేను మీ కాలేజీలో కనిపించినా కూడా నేను ఎవరో తెలియనట్లే ఉండు అని చెప్పి అక్కడి నుంచి
తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆకాష్. ఏంటి, కాలేజీకి వస్తాడా? దేవుడా, ఇప్పటి వరకు ఒక దరిద్రుడితోటే అది ఏడవలేక చేస్తుంది. ఇప్పుడు వాడికి తోడు వీడు తయారయ్యాడా? ఇంకా ధాత్రి నిన్ను కాపాడడం ఆ దేవుడు తరం కూడా కాదే. మా వాడితో దాగుడు మూతలాడడానికి సిద్ధంగా ఉండు తల్లి. పాపం, అసలే అమాయకురాలివి. ఎలా వీళ్ళిద్దరి నుండి తప్పించుకుని బయటపడతావో ఏంటో అని మనసులో అనుకున్నాడు ఆనంద్. ఇంటికి వచ్చి భోజనం చేసి బెడ్ ఎక్కినా కూడా ముద్దు ప్రభావం తగ్గని మన పాప ఆ పెట్టింది ఎవరో తెలియక అల్లాడిపోతుంది. కోపంగా బెడ్ పై నుంచి పైకి లేచి, ఒరే సచ్చినోడా, ఎవ్వడ్రా నువ్వు? ఒక్క ముద్దుతోటే నా మనసు మొత్తం ఎక్కేశావు. అసలు నీ మొహం కూడా తెలియదు నాకు. అలాంటిది నీ గురించి నేను ఆలోచించడం ఏంట్రా వెధవా అని తిట్టుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది ధాత్రి. ఆకాశంలో అందంగా చుక్కల మధ్య మెరిసిపోతూ కనిపించింది చందమామ. ఆ చందమామలో కూడా తను ఆకాష్కి ముద్దు పెట్టిన విజువలే కనిపిస్తూ ఉండడంతో హబ్బా అంటూ సకిలిస్తూ గదిలోకి వచ్చి బెడ్ ఎక్కి మళ్ళీ ముసుగు పెట్టింది ఆమె. అయినా కూడా ఆమె ఆలోచనలు ఆ ముద్దు నుంచి మారడం లేదు. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ముసుగు తీయకుండానే చెయ్యి దుప్పట్లోంచి బయటికి పెట్టి ఆ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి, హా చెప్పవే అడిగింది ధాత్రి. ఏం చేస్తుంది ముద్దు పాప? సాగదీసింది సాధిక. ఆ ముద్దుని మర్చిపోలేక ఏడుస్తుంది. ఏడుపు గొంతుతో చెప్పింది ధాత్రి. నిజమా? మొదటి ముద్దు అంటే అలా ఉంటుందా? ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దామంటే ఆ ఆనంద దరిద్రుడు కోఆపరేట్ చేసి చావడం లేదు. చిచ్చి, తగులుకోక నేను వీడిని తగులుకున్నానా ఏంటే అంది సాధిక. పాపం, నీ విషయంలో వాడు కూడా అదే ఫీల్ అవుతున్నాడు. అయినా నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పకుండా నీ ప్రాబ్లం గురించి చెప్పి ఏడుస్తావేంటే? ఈ ముద్దు మాయ నుంచి ఎలా బయటపడాలో ముందు అది చెప్పి చావవే బాబు, నీకు పుణ్యం ఉంటుంది అంది ధాత్రి. ఏముంది, వెంటనే నాకు కాల్ కట్ చేసి ధీరజ్కి కాల్ చేసి ఇలా జరిగింది, వాడెవడో నాకు వెంటనే తెలియాలి అని చెప్పు. నీకు ముద్దు పెట్టిన ఆ మహానుభావుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నిమిషంలో వెతికి మరీ నీ ముందుంచుతాడు ధీరజ్. అతన్ని చూసిన తర్వాత నీకు మళ్ళీ ఆ ముద్దు గుర్తు చేసుకోవాలంటేనే వికారం వస్తుందిలే అంది సాధిక. ఉంచుతాడు, కానీ మనిషిని కాదు, చంపి వాడి శవాన్ని నా ముందుంచుతాడు. అయినా అతనిని చూస్తే నాకెందుకు వికారం వస్తుంది? అయోమయంగా అడిగింది ధాత్రి. ఎందుకు రాదు? టెడ్డీబేర్ వేషాలు వేసేవాళ్ళు ఎవరైనా అందంగా, హ్యాండ్సమ్గా, చూడడానికి ముద్దొచ్చేలా ఉంటారు అనుకుంటున్నావా పాప? లేదు, చిరిగిపోయిన చొక్కాలతో, పీక్కుపోయిన మొహంతో, లోపలికి పోయిన కళ్ళతో, పుచ్చిపోయిన పళ్ళతో, మొహం నల్లగా మారిపోగా అక్కడక్కడ మచ్చలతో అని సాధిక అంటూ ఉండగా, బాబోయ్ ఆపు తల్లోయ్, చిచ్చి అంటూ బెడ్ పై నుంచి పైకి లేచిన ధాత్రి తన ముందు కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది. ధాత్రి కనిపించేలా ఆమె కళ్ళ ముందు కనిపించిన ఆ దృశ్యం ఏమిటి? ఆకాష్ని చూస్తే ధాత్రి పరిస్థితి ఏంటి? అసలు ఆకాష్ ధాత్రితో ఆడబోయే ఆ గేమ్ ఏంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో